మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని పరలోకపు సంగతులు ధ్యానము చేయడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని పాదములు చెంత చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, గడిచిన సందేశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పరలోకపు సంగతుల ద్వారా మాట్లాడుతూ సౌందర్యము అనే పదము దగ్గర కొంత వివరణ మనం ఇచ్చుకొని దేవుని చిత్తమైతే తర్వాత సందేశములో అందము గురించి మనము మాట్లాడుకుందాం అని మనం మాట్లాడుకున్నాం. అందుకే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏంటనగా దేవునికి ఇష్టమైన అందము ఏది? వాస్తవానికి ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ తాము అందంగా ఉన్నాము అని, తమ పిల్లలు అందంగా ఉన్నారని అనుకుంటారు. ఇది మానవ నైజం. అందుకే లోకంలో ఒక నానుడి ఉంది, కాకి పిల్ల ఎవరికి ముద్దు? కాకి ముద్దే. కాకి పిల్ల కోకిలకు ముద్దు కాదు, కానీ కాకి పిల్ల కాకి ముద్దే. ఎవరి అందం వాళ్ళు చెప్పుకోవడం తప్పు లేదు, కానీ ఇంకొకరికన్నా నేను అందగత్తెను, నేను అందగాన్ని అనుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. ముమ్మాటికి తప్పే. నేను ఈ అందం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వారమంతా కొంచెం ప్రయాణాలు, తర్వాత పరిచర్యలు, అంటే స్వార్థ సభల్లో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఇంటికి వచ్చేసరికి రేపు ఏంటి సబ్జెక్టు అని ఆలోచన చేస్తూ కూర్చుంటే మా ఆమె సేవకురాలు వచ్చి అడిగింది, నిన్న వారం ఏదో చెప్తా అన్నావు, మీటింగ్లలోనే సమయం అంతా సరిపోయింది, నిద్ర సరిగా లేదు, అది ఇది అంటున్నావు, మరి వాక్యము సిద్ధపడ్డావా అని అంటే నేను అన్నాను, సరేలే ప్రార్థన చేసుకుంటాను, ప్రస్తుతానికి కొంచెం రెస్ట్ తీసుకుంటానని రెస్ట్ తీసుకొని ప్రభు పాదాల చెంత అందము అనే దాని గురించి నేను బైబిల్లో నుంచి ధ్యానం చేస్తూ, సో ఒకసారి గూగుల్ తల్లిని కూడా అడుగుదాం, ఏమన్నా అందం గురించి ఏమన్నా చెప్తుందేమో అని. ఏ తల్లి? గూగుల్ తల్లి. మరి ఏ తల్లి కాదు, గూగుల్ తల్లిని కూడా అడుగుదామని చెప్పేసి గూగుల్ను కూడా అడిగాను, నీ దగ్గర ఏమైనా అందానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కొంచెం ఇవ్వబ్బా అని అడిగారు ఆ తల్లిని. ఆ గూగుల్ తల్లి ఏం చెప్తుంది అంటే, అందము అనగానే చక్కటి డెఫినేషన్ ఇచ్చిందండి. బైబిల్ ఏదైతే చెప్పిందో, బైబిల్ వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు వచ్చినదే నెట్, ఇంటర్నెట్, ఒకవేళ గూగుల్. బైబిల్ ఎప్పుడో చెప్పింది అందం గురించి, గూగుల్ చెప్తుంది అందము అంటే మీరు కావాలన్నా చూసుకోవచ్చు. ఎందుకంటే రూబేన్ అన్న చెప్పిందే రైట్ అనుకోవాల్సిన పనిలే. మీరు కూడా ఆ తల్లిని ఒకసారి దర్శించండి. మీరు ఎప్పుడు ఇంకా దాని మీదనే ఉంటారులేండి చాలామంది. అక్కడికి వెళ్తే అందముకు డెఫినేషన్ ఏమి ఇచ్చారు అంటే, ఇప్పుడు చూడద్దు, ఇప్పుడు కాదు, మంచితనము, దయ, కనికరము, జాలి, ఇవే అందము అనే డెఫినేషన్ ఇచ్చారు. నేను అనుకున్నాను, సో వీళ్ళు బైబిల్లో నుంచే మనం సేకరించారేమో. సరే, ఏది ఏమైనా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన అందము ఏంటో, దేవునికి ఇష్టమైన అందము అది ప్రభువు మెచ్చినటువంటి అందము. ప్రభువు మెచ్చిన అందం సమాజంలో గౌరవాన్ని తెచ్చే అందం, గౌరవాన్ని తెచ్చే అందం. చూద్దాం, మీరంతా బ్యూటిఫులే, వీళ్ళంతా హ్యాండ్సమ్లే, అంటే ఇక్కడున్న వాళ్ళంతా అందంగా ఉన్న వాళ్ళే, ఇక్కడున్న వాళ్ళు మేమేం తక్కువ లేదు, మేము అందగాలమే అని అనుకోండి, ఏం పర్లేదు, ఎవరికి వారే అనుకోండి. ఇతరుల కన్నా నేను బాగున్నా అని అనుకోవద్దు, ఎప్పుడు అలాగ అనుకోవద్దు. వాళ్ళు చెప్పాలి, నాకన్నా నువ్వు బాగున్నావు, నాకన్నా నీ వ్యక్తిత్వం మంచిది, నాకన్నా నువ్వు మంచితనం కలిగిన వ్యక్తివి,
దయగలిగిన వ్యక్తివి, జాలి కలిగిన వ్యక్తివి, కనికరం కలిగిన వ్యక్తివి అని వాళ్ళు చెప్పాలి. కానీ నేను మంచోన్ని, నేనంటే సొంత డబ్బా ఎప్పుడు కూడా. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఎవరి కంపు వాళ్ళకు ఇంపు అంట. సొంత డబ్బాలు లాభంలా, పదుగురు మెచ్చేదే జీవితం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం, మూల వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మీరు ఎక్కడ చూస్తున్న అందము అనే మాటతో ముడిపడి ఉంటుంది. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబర్ 566 పేజీలో. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై యూహిత సైన్య సమబీహర రూపిణి యగు ఈమె ఎవరిని గురించి ఇక్కడ? సంఘం. వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, వధువు ఆయన సంఘమైన మనమే. సంఘము అంటే విశ్వాసుల సముదాయమే. ఒక కవి అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నాడు. సంఘం అంటే గోడలు కాదు, విశ్వాసులే. ఇక్కడ అన్నాడు సంఘాన్ని మాట్లాడుతూ, చంద్రబింబమంతా ఎలాంటిదట? అందము గలది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక సందర్భంలో అబ్బా అని అనుకునేది చంద్రుణ్ణే తప్ప సూర్యుణ్ణి ఎప్పుడు ముద్దాడడు, పొగడడు, తన ఎంత కాంతివంతంగా ఉన్నప్పటికీ. సంఘమట అందము కలది అని అన్నాడు. ఇక దేవుడే చెప్పాడు సొలొమోను గురించి ఒక మాట చూద్దామా? దినవృత్తాంతములు 1వ గ్రంథము 22వ అధ్యాయము. దినవృత్తాంతములు 1వ గ్రంథము. కొన్ని రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఈరోజు కొంచెం ఆందోళన పడకోకుండా చూడండి. 22వ అధ్యాయము 5వ వచనము 352వ పేజీలో. నా కుమారుడైన, దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడైన సొలొమోను దావీదు ద్వారా పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి. అక్కడ ఉంది ఏంటట? మందిరం ఎలాంటిది? అందమైన మందిరాన్ని నా కొడుకు కట్టాలని దావీదు కోరుకున్నాడు. ప్రభువునందు ప్రియులారా, మందిరమే అందమైనదైతే మందిరమును కట్టిన దేవుడు ఎంత అందమైన వాడు. అందుకే యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ మీరు పరమగీతంలోనే చదివితే, నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు అని అంటూ ఆయన రూపాన్ని అంతటినీ పోల్చాడండి. కన్నులు గువ్వ కళ్ళు అని ప్రియురాల గురించి మాట్లాడుతూ, పలు వరసను గురించి మాట్లాడుతూ ఒక స్కేల్ పెట్టి గీచినట్టుగా ఉంది అని అన్నాడు. మీ పనులు ఎప్పుడైనా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోండి, స్కేల్ పెట్టి గీసినట్టుండాయో. కొంతమందికి అయితే ఒకదాని మీదకి ఒకటి ఎక్కింటుంది, పైకి ఒక పండు మీదకి ఒకటి ఎక్కింటుంది. ఒకసారి మా వార్డెన్ సార్ ఉండేవాడు గుత్తిలో, ఆయన అనేవాడు, నాతో పాటు చదువుకునేవాడు ఒకటి ఉంటే, రేయ్ ఆ పండు దాని మీదకి ఎక్కి దించు అనేవాడు. పండునంటే దించుతావు సార్ అంటే వాడికి పండు మీద పండు ఉంది, ఇట్లా ఎత్తు వచ్చిండే. మన ప్రియుడు సంగమును గురించి మాట్లాడుతూ ఆ పలువరసట స్కేల్తో గీసినట్టు పరమగీతం చదివితే. మన పనులలో కొంతమందికి సందులు ఉంటాయి, ఈ పక్క దూరితే ఆ పక్కకు మనిషి మళ్ళా పోవచ్చు. అది కాదు అందం. సంఘం యొక్క అందం, దేవుని యొక్క అందం మందిరానికన్నా గొప్పది. అందాన్ని చెడగొట్టేవి ఒక 2 చెప్పి అందం అంటే ఏంటో వివరిస్తాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండు. ఏంటుంటుందంటే అందానికి ప్రతిగా, అందాన్ని చెడగొట్టేది వాత అంటే లోపము అని అర్థం. మన చెయ్యి చాలా చక్కగా ఉంటుంది, కానీ పూర్వపు దినాల్లో పెద్దలు వైద్యం అందనప్పుడు, కామెర్లు ఇలాగ వచ్చినప్పుడు రచ్చ అని వేసేవారు.
ఇప్పుడు పోయిందిలేండి, వైద్యం బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కొన్ని పల్లెల్లో ఉన్నాయి. రచ్చ వేసేవారు, వాత పడేది. అక్కడ దాకా ఎందుకన్నా అందరికీ వస్తాయా కామెర్లు అని అంటే, పిల్లలను కూడా తల్లిదండ్రులు కన్న తర్వాత పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారు కొంచెం చురుకుదనంగా పెరగడానికి సూది కాల్చి కడుపు మీద వాతలు పెట్టేవాళ్ళు. వాత అందాన్ని చెడగొడుతుంది. అందుకే పైన అన్నాడు, పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుక్కంపు, అల్లిన జడకు ప్రతిగా బోడితల, ప్రశస్తమైన ప్రైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్ట అన్నాడు. అందమును చెడగొట్టేది వాత. ఇంతకు నరుల అందము ఎలాంటిది? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం నరుల అందము ఎలాంటిదో 6వ వచనాన్ని మనం చూద్దాం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి మంతయున కొంతయున అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అందము అడవి పువ్వు వలె ఉన్నది అన్నాడు. ఇక మీరు కిందికి వెళ్తే గడ్డి ఎండును, 8వ వచనంలో గడ్డి ఎండును, దాని పువ్వును వాడిపోవును. అంటే అందం ఏమైపోతుంది? నిలకరంగా ఉంటుందా, వాడిపోతుందా? మీకు కొన్ని చూపిస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. అందము గురించి మాట్లాడుతున్నప్పుడు అందం అంటే దీనితో వచ్చేది కాదు అనడానికి ఫస్ట్ ఒకటి చూపిస్తాను, చూద్దాం. తర్వాత రెండో విషయాన్ని చూపిస్తాను. ఇవేనా? ఇవన్నీ మెరుగుపరుచుకునే పరికరాలు, మేకప్ కిట్. ఇదంతా మీకు కొంచెం క్లియర్గా కనపడుతుండొచ్చు. ఇది మేకప్ కిట్టు, లిప్స్టిక్, ఇంకా ఎక్సెట్రా ఏమేమి వాడతారో నాకు కరెక్ట్గా తెలీదు. కానీ దీనితో వచ్చేది అందము కాదు. కొంతమంది గర్వంతో ఏమనుకుంటారంటే, ఐ ఆమ్ ద బ్యూటీ, నేనే అందగత్తెను, నేనే అందగాన్ని అని అనుకుంటారు. లోకంలో ఒక నానుడుంది, గురిగింజ తన కింద ఉన్న నలుపును చూపిస్తా. ఆ గింజ కూడా, గురిగింజ ఒకసారి చూడాను, గురిగింజను చూపిస్తాను మీకు. గురిగింజ మీరు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను చేత్తో కూడా పట్టుకున్నాడు. ఇవేంటివి? బాళ్ళు కాదు ఇవి, క్యాట్ బాల్ కాదు, ఇవన్నీ గురిగింజలు. ఇవి గురిగింజ చాలా ఎంత ఎంత సొగసుగా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళిన సందర్భంలో ఏదైనా తోట దగ్గరికి అడవికి వెళ్ళాల్సిన అవసరంలా, అక్కడికి వెళ్తే గురిగింజను మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఎంత నునుపు, ఎంత అందంగా ఉంటుంది అంటే ఇటువంటి గింజకి లేదేమో అనిపిస్తుంది. కానీ దాని కింద ఏముంది చెప్పండి అమ్మా? ఏముంది అంటే ఇది లోపమా కాదా? పూర్తిగా రెడ్ అయింటే దాన్ని పట్టుకోలేకపోయింది. పూర్తిగా రెడ్ అయింటే దాన్ని పట్టుకోలేకపోయింది. పూర్తిగా నలుపైనా దాన్ని పట్టుకోలేకపోదు. కానీ అటు నలుపు కాదు, చెప్పండి, అటు నలుపు కాదు, ఎరుపు కాదు, ఎరుపు కాదు, నలుపు కాదు. గురిగింజ అనుకుంటుందట నేను చాలా అందంగా ఉన్నానని. గురిగింజ కింద నలుపు అది గుర్తించలేదు. వాక్య భాగంలోనికి వద్దాం. అందం అంటే ఏంటో చెప్తాను మీకు. అందం అంటే ప్రియులారా, ఎవరైనా నేను నల్లగా ఉన్నానే, నేనేం పెద్ద అందగాదులే, నేను సన్నగా ఉన్నానే, నేను లావుగా ఉన్నానే, నేను పొట్టిగా ఉన్నానే, నేను పొడుగ్గా ఉన్నానే, ఎన్నో ఆలోచనలు. నో, నువ్వు ఎలాగైనా ఉండు. దేవుడు నిన్ను సృష్టించడంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను పుట్టించడంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాకి పిల్ల కాకికి ముద్దైతే, నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరికి ముద్దు? నువ్వు అది ఎవరికి ముద్దు? మనం ఆయనకు నచ్చితే లోకంలో ఎవరికి నచ్చాలండి? మనం ఆయనకు నచ్చాము అంటే లోకములో మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు. అయితే ఆయనకు నచ్చాలంటే కూడా మన అందములో కొన్ని సౌందర్యమైన లక్షణాలు ఉండాలి. అవే ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటి విషయానికి వెళ్దాం. పరమగీతం
రండి, అందం అంటే ఏంటో చెప్తాను. ఒకవేళ ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఈ అందమంతా మీరు చెప్పిందంతా నా దగ్గర ఉందిన్నా అని పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా వస్తే, నేను ఈ ప్రశ్నలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకు అద్భుతకరమైన ఒక గిఫ్ట్ ఉంది ఈడ. నిజం, తెచ్చి పెట్టుకున్నాను నేను అదే పనిగా. ఆ గిఫ్ట్ వాళ్ళకు సంఘంలో ఇచ్చి సత్కారం చేద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం, రాజకుమార పుత్రిక, పరమగీతము 566వ పేజీ. దేవునికి ఇష్టమైన అందాన్ని చూస్తున్నాం. ఎవరైనా నా కోసమే అనే ఆందోళనలోకి వెళ్ళమాకండి, సరేనా? ఇది లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు సబ్జెక్టు. దేవుడు అందుకేనే ఈరోజు మాట్లాడిస్తున్నాడు, మీరంతా అందంగా ఉండాలి అని నా ఆశ, దేవుని ఆశ. 7వ అధ్యాయం 1వ వచనం, రాజకుమార పుత్రిక. ఏం పుత్రిక అంటేమా, మామూలు పుత్రిక కాదు ఈమె. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ నడక మోకాలు కొట్టుకుంటా అంటాయే, కాళ్ళు కొట్టుకుంటా అంటాయే, మనిషి అంతా దయం బట్టి ఊగినట్టు ఊగుతంటామే. ఇదే నా నడక. ఏంటట? నీ పాదరక్షలతో నీవెంత అందముగా అంటే, ఇప్పుడు మీరు అనుకోవాలి, అన్నా ఆరాధన అయిపోయిన తర్వాత క్యాట్ వాక్ ఏమన్నా ఉందా అన్నా? అంటే మేము కరెక్ట్గా నడుస్తున్నామా లేదో ఒక ప్రస్తుతానికి మీరు ఒక చిన్న జడ్జిగా ఏమైనా మార్కులు వేస్తారా? నో, ఆ నడక కాదు ఈ నడక. మీరందరూ బాగానే నడుస్తారు. మొట్టమొదటిది అందము అంటే మన నడవడిలో ఉండాలి, అంటే ప్రవర్తన బాగుండాలి. ఏంటి అందం అంటే? అక్కడ అన్నాడు, నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. అందము అని అనగా నడక, నడక అనగా ప్రవర్తన. దేవునికి ఇష్టమైన అందము ఏమిటి అనంటే మన ప్రవర్తన బాగుండడం. దీనికి నువ్వు ఎర్రగున్నావా, నల్లగున్నావా, తెల్లగున్నావా, సన్నగున్నావా, లావుగున్నావా, పొట్టిగున్నావా, పొడుగున్నావా, ఎలాగన్నా ఉండు, నీ ప్రవర్తన బాగుండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొంతమందికి నేను చెప్తాను, ఆ కొంతమందికి తెలిసి మాటలు, నేను చెప్పే మాటలు. పూర్వపు దినాల్లో, ఇప్పుడు కాదు, ఒక 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం, పూర్వపు దినాల్లో ఎవరైనా ఒక అమ్మాయిని చూసి వచ్చారు అంటే, పెళ్లి కొరకు మాట్లాడుతున్నాడు, పెళ్లి కొరకు, మా కొడుకు ఒక అమ్మాయిని చూసి వస్తాము అని వెళ్ళి ఎవరైనా చూసి వచ్చినా, లేదా ఎవరైనా చెప్పినా, అయ్యా పలాని ఊర్లో మంచి అమ్మాయి ఉందండి అని ఎవరైనా చెప్పినా, ఈ ఇంటి సైడ్ నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇది నిజం, కావాలంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమంది, మీరు అడగండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ఊరికి ఏదో పని ఉన్నట్టుగా పోయేవాళ్ళు, పోయి 10 మంది కూర్చునే చాట కూర్చొని, అయ్యా మేము ఇట్లా ఎద్దుల వ్యాపారానికి వచ్చామనో, లేకపోతే చెనక్కాయలు కొనుక్కోవడానికి వచ్చామనో, ఏదో ఒక పని నిమిత్తం వచ్చామని చెప్పి, పలాని ఇంట్లో పలాని అమ్మాయి ఉందంటగా, మంచిదేనా, కుటుంబం ఎలాంటిది, ఏంటి వాళ్ళు, ఏంలా వాళ్ళ గురించి మా ఊర్లో అడుగుతూ ఉంటే అని ఆ బిడ్డల యొక్క వ్యక్తిత్వాన్ని కనుక్కొని సంబంధం ఖాయం చేసుకునేవాళ్ళు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆ రోజుల్లో పెద్దోళ్ళు పల్లెలకు వెళ్ళి అమ్మాయి నడవడి మంచిదో కాదో, పనితనము కలిగిందో కాదో, ఇంటి పనులు వచ్చో కాదో, ఇవన్నీ కనుక్కొని తర్వాత ఇంటికి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకొని, మేమేదో వ్యాపారం నిమిత్తం పోయినట్టుగా పోయాము, ఆ అమ్మాయి చాలా మంచిదంట, చాలా చక్కటి పనిపిల్లట, పొలం పనులు ఇంటి పనులు అన్నీ చేస్తుందట, సో ఆ అమ్మాయిని మనం చేసుకోవడం మంచిదంటే, అప్పుడు కుటుంబం అంతా ఆ బిడ్డ ప్రవర్తనను బట్టి సంబంధం కలుపుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు అట్లలే, మాది మీది ఒకటే కులం, మీ అమ్మాయి బెంగళూరు, మా అబ్బాయి బెంగళూరు, ఇద్దరు బెంగళూరులో బీటెక్ చదువుతున్నారు కాబట్టి ఇద్దరు బెంగళూరులోనే ఉంటారు. వాడు ఎట్లన్నా ఉండని, అమ్మాయి ఎట్లన్నా ఉండని, నడవడికి ఎట్లయినా ఉండని, ప్రవర్తన ఎట్లయినా ఉండని, ఇద్దరు గురిలో ఉన్నారు, పెళ్లి చేసేద్దాం. ఆలోచించేయండి ప్రియులారా. ఇప్పటికీ
ఒక 30 సంవత్సరాలకు ఎంత తేడా ఉందో చూడండి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దైవికమైన ప్రవర్తన కలిగి ఉండడం నిజమైన అందం ప్రియులారా. ఒక చక్కటి ప్రవర్తన కలిగి ఉండడం. ఈ వాక్యం చెప్తున్న దేవుని సేవకుడినైన నేను, 2 కూతుర్లు కొడుకు, నాకు కూడా పిల్లలు కలిగి ఉన్నారు. నేనైతే ప్రియులారా, నా పిల్లల వివాహాల విషయంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, కులాన్ని మతాన్ని చూడను నేను. నిజంగా వాళ్ళు దైవికమైన క్రమం కలిగిన వారా కాదా, ప్రార్థనా పరులా కాదా. ఇది అందము కన్నా ధనము కన్నా చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. కొంతమంది ఈ ప్రవర్తన కొరకు ఎంతైనా త్యాగం చేస్తారు. దాని కొరకు మీకు ఒక మాట చెప్తాను చూడండి. పౌలు ఒక మంచి మాట మాట్లాడుతాడు గలతీయులకు రాసిన పత్రికలో. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా, 14వ వచనాన్ని మొదట చూద్దాం. 1వ అధ్యాయం 14వ వచనము. నా పితరుల తర్వాత మరలే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిన గూర్చి మీరు వింటిరి. పౌలు ఏమంటున్నాడు? నా నడవడి, నా ప్రవర్తన మీకు తెలుసు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మన ప్రవర్తన. అందుకే మీరు దేవుని మందిరంలోనికి ఎక్కి వచ్చేటప్పుడు కిందన ఒక వాక్యం పెట్టాం, అందరూ చదువుకొని రాని లోపలికి వచ్చి వాక్యం నేర్చుకునేటప్పుడు సరి చేసుకుంటే బాగుంటుంది అని. ఏం పెట్టాం చూడలేదా? మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన ప్రియులారా, అందమంటే హెయిర్ స్టైల్ కాదు, మేకప్ కిట్ కాదు, లేకపోతే ఎత్తు కాదు, పొడవు కాదు, సన్నన కాదు. మంచి ప్రవర్తన అందం. అందుకే అన్నాడు, రాజకుమార పుత్రిక, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీ ప్రవర్తన ఎంత అందంగా ఉంది అన్నాడు. నీ ప్రవర్తన ఎలాగుంది? అందుకే మీరు ఒక మాట చూస్తారు, పరమగీతాన్ని చదివితే చాలా చక్కటి మాటలో ఒక మాట ఏంటో తెలుసా? నేను నల్లని దానని నా మీద మీరు చిన్న చూపులు చూడకుడి, నా వరునికి నచ్చిన దానని నేను అంటుంది ఆమె. నల్లగున్నాను, సన్నగున్నాను, నువ్వేం చిన్న చూపులు చూడాల్సిన అవసరంలే. నా ప్రవర్తన నా వరుడైనటువంటి దేవుడికి నచ్చింది. ఇక్కడ అంటున్నాడు, పురుషులకు మీరు లోబడండి మీ స్వపురుషులకు, అప్పుడు వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం చెప్పకోకుండానే వాళ్ళు వస్తారు. ఈరోజు నేను చెప్పమంటారా? మేము కూడా మా అమ్మకు చెప్పినాంబా, మా నాయనకు చెప్పినాంబా, మా అక్కకు చెప్పినాంబా, కానీ వాళ్ళు మారలే. నీ ప్రవర్తన దరిద్రంగా కాలబడి ఉంటే ఎట్లా మారుతారు వాళ్ళు? నీలో గర్వం మారలా, అసూయ మారలా, ద్వేషం మారలా, పగ మారలా. నీలో ఏమైనా ప్రవర్తన కనపడితే కదా మంచిది. వాళ్ళు అబ్బా ఒకప్పుడు మా వాడు ఇలాగ ఉండేవాడు, దేవుణ్ణి నమ్ముకొని ఇలాగ తయారైపోయాడు, ఆ దేవుడు మాకు కావాలి అని చెప్పడం. నేను అడిగినాను, నేను పామిడి పట్టణంలో ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాను, మీకు తెలుసు. రూమ్లోకి ఒక MBA యవనస్తులేనండి, MBA చదివిన అబ్బాయి టీ ఫ్లాస్కు సమోసాలు తీసుకొని మా దగ్గరకు వచ్చాడు. వాళ్ళు పాస్టర్ చెప్పాడని. MBA 10th కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చదవాలి MBA పూర్తి చేసిన వ్యక్తి టీ ఫ్లాస్క్ పట్టుకొని వచ్చి నాతో పాటు వచ్చిన అబ్బాయికి ఇద్దరికి టీ పోసి ఎంతో జాగ్రత్తగా ఇస్తున్నాడు. ఏం పేరు నీ పేరు అన్నాను. గురుప్రసాద్ సార్, నా పేరు అయ్యగారు అన్నాడు. ఏం చదువుకున్నావు? గురుప్రసాద్ అన్నాను. MBA అన్నాడు. ఓకే మంచిది, చర్చికి వెళ్తావా అన్నాడు. మేము అన్యులమయ్యా, ఇప్పుడు చర్చికి వెళ్తాము అన్నాడు. అన్యులా? చెప్పు ఒకసారి ఏంటో విషయము అన్నాను. మా నాన్న ఈ పామిడిలో పూజారయ్య గారు. నాతో పాటు ప్రభుకుమార్ వచ్చారు, మీరు అడగండి తర్వాత. మా నాన్న ఈ పామిడిలో పూజారయ్య గారు. నేను యేసు ప్రభుల వారి వాక్యం విన్నామని రాలా, విమర్శిద్దామని చెప్పేసి వచ్చి కూర్చునేవాడిని. ఎందుకంటే పూజారిని కదా నేను.
విమర్శిద్దాం, మీరు అన్యమతం అని చెప్దామని. కానీ నేను పాపినని నాకు తెలియచెప్పింది వాక్యం. నేను రక్షించబడ్డానయ్యా. ఈ వార్త ఆ ఇంటికి ఈ ఇంటికి తెలిసి మా నాన్న పూజ చేయడానికి పూజారి కాబట్టి వెళ్తుంటే ఊర్లో ఉన్న పెద్దలందరూ మా నాన్న ఆపేశారయ్యా. నీ కొడుకేమో ఆ తక్కువ కులం వాళ్ళ దేవుని ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడ పూజ చేస్తావా? అవసరం లేదు, ముందు నీ కొడుకు వస్తే నువ్వు కూడా, నీ తర్వాత నీ కొడుకు కదట పూజ చేయాల్సింది, పో బయటగా నెట్టేశారయ్యా. మా నాన్న ఇంటికి వచ్చి ఏడ్చి, ఆ రోజంతా పూజ లేదు, అన్నం పెట్టుకొని మేమందరం తినేటప్పుడు నన్ను అడిగాడు, రే ప్రసాదు పోవద్దురా, మనకు ప్రతి సంవత్సరం బత్తెం వస్తాయి అంటే ఆ ఊరిలో దేవుని మాన్యానికి సంబంధించిన భూములలో నుంచి కొంత ధాన్యం వీళ్ళకు ఉచితంగా వేస్తారు, మనకు వచ్చే రాబడి అంతా పోతుంది, సంవత్సరానికి ఒకసారి తిరునాళ్ళు జరిగేటప్పుడు ఎంతో ఆధిక్యం వస్తుంది, ఇవన్నీ మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.